ఈపీఎఫ్ నుంచి కొత్త నిబంధనలు 2025 ఆగస్టు 1 నుంచి యుఏఎన్ జనరేషన్, యాక్టివేషన్ తలసరి బాధ్యత, ముఖపు గుర్తింపు ద్వారా తప్పనిసరి ధృవీకరణ. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి మరో ముఖ్యమైన మార్పు ప్రకటించబడింది. 2025 ఆగస్టు 1 నుంచి కొత్తగా ఉద్యోగంలో చేరే ప్రతి ఉద్యోగి తమ యుఏఎన్ నంబర్ను తామే స్వయంగా ఉమంగ్ యాప్ ద్వారా ఫేసియల్ ఆథెంటికేషన్ టెక్నాలజీ ఉపయోగించి జనరేట్ చేసి యాక్టివ్ చేయాలి. ఇప్పటి వరకు ఉద్యోగులు కంపెనీలో చేరిన తర్వాత హెచ్ఆర్ విభాగం ద్వారా యుఏఎన్ నంబర్ సృష్టించడం, యాక్టివేషన్ చేయడం జరిగేది. కానీ ఈ నిబంధనల ప్రకారం ఇకపై కొత్తగా జాయిన్ అయ్యే ఉద్యోగులు తమ యుఏఎన్ నంబర్ను తామే సృష్టించుకోవాలి, యాక్టివ్ చేయాలి మరియు ఆ నంబర్ను కంపెనీ హెచ్ఆర్కి అందించాలి. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం యుఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియలో జరుగుతున్న తప్పిదాలు, సమస్యలు మరియు కొన్ని సందర్భాల్లో ఫ్రాడ్ లాంటి ఘటనలు కూడా జరిగిపోవడమే. అందుకే ఈపీఎఫ్ అధికారులు పూర్తిగా ఫేసియల్ ఆథెంటికేషన్ ఆధారంగా యుఏఎన్ యాక్టివేషన్ విధానాన్ని రూపొందించారు. ఈ మార్గదర్శకాలు భారతీయ పౌరులపై మాత్రమే వర్తిస్తాయి. నేపాల్, భూటాన్ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ ఉద్యోగుల కోసం ప్రస్తుతం ఉన్న పాత విధానమే కొనసాగుతుంది. ఉద్యోగం పొందే ముందుగానే ఉమంగ్ యాప్ ద్వారా యుఏఎన్ నంబర్ను పొందడం మరియు ఫేసియల్ ఆథెంటికేషన్ ద్వారా దాన్ని యాక్టివ్ చేయడం ఇకపై ప్రతి ఉద్యోగి బాధ్యతగా మారింది. కంపెనీలు ఈ ప్రక్రియలో ఇకపై పాత్ర వహించవు. ఈ విధానం ఎలా చేయాలి అనే దానిపై ఉమంగ్ యాప్లో క్లియర్ గైడెన్స్ ఉంటుంది. అవసరమైతే అధికారిక సహాయం కూడా పొందవచ్చు. ఈ నూతన విధానం 2025 ఆగస్టు 1 నుండి తప్పనిసరిగా అమల్లోకి వస్తుంది. తదుపరి ఉద్యోగంలో చేరే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది.